వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచ్యుతాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పీతల ఇగురు అండి. ఇదిగో ఇక్కడ చూడండి, పీతలు 1 kg తీసుకున్నాను. నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము వీటిని బాయిల్ చేసుకోవాలండి. దానికోసంగా కుక్కర్ గిన్నె తీసుకుంటున్నాను. ఈ కుక్కర్ గిన్నెలో వీటిని అన్నిటినీ వేసేసుకొని ఒక 2 స్పూన్స్ రాక్ సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 స్పూను పసుపు వేసానండి. 1 స్పూను కారం వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి కొంచెం వాటర్, 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. చూడండి, ఒక పెద్ద కప్పు వాటర్ పోసేసాను. బాయిల్ చేయాలి కాబట్టి వాటర్ వేసేసాను. జస్ట్ కొంచెం అలా తిప్పేసేసుకోవాలి. వెంటనే క్లోజ్ చేసుకోవాలి మూతని, కుక్కర్ మూతని. క్రాబ్స్ని మనం పొయ్యి మీద పెట్టేసేసుకుందాం. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకుందామండి. ఎలా ఉందో చూపిస్తాను తర్వాత. ప్యాన్ పెట్టేసానండి. వీటిని 1 by 1 వేసేసుకోవాలి. ఫస్ట్ గసాలు వేసాను. ఇవన్నీ దినుసులన్నీ వేసేస్తున్నానండి. లైట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలా వేయించుకోవాలి మనము నీట్గా. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. ఓకే అండి, వేగిపోయినాయి మొత్తము నీట్గా. వీటిని మిక్సీ జార్లో వేసుకొని పొడి మసాలా పట్టుకుందాము. ఇదండి జార్లో వేసేస్తున్నాను మసాలా మొత్తాన్ని. ఇలా చక్కగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయితే మనకి పొడి మసాలా వస్తుంది. మూత పెట్టేసేసుకొని నేను మిక్సీ పట్టుకొని వస్తానండి. ఓకే అండి, ఇవి క్రాబ్స్ ఉడికిపోయినాయి. చూద్దాం, మూత తీసి చూపిస్తాను మీకు ఒకసారి. అదిగండి అలా ఉడికిపోయింది చూడండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. దీనికి ముందు మసాలా వేసుకొని వచ్చాం కదండి. ఇదిగోండి ఇట్లా వచ్చేసింది పొడి, మసాలా పొడి. గిన్నె పెట్టేసేసాను. 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఎక్కువ అయిందని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే నాన్ వెజ్లో కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటే మంచిగా ఉంటుంది. ఓకే అండి, ఆయిల్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం. ఇవి కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఓకే అండి, వేగిని చూడండి చక్కగా, కొంచెం లైట్గా. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 2 వేసానండి. ఇవి కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు వేగుతున్నప్పుడు కొంచెం కళ్ళుప్పు అంటే 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇందాక 2 స్పూన్లు వేసాను కదండి ఉడికించేటప్పుడు. మరలా కావాలంటే మనం చూసుకొని వేసుకోవచ్చు. ప్రస్తుతానికి 1 స్పూన్ వేసాను. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ అండి ఇవి. ఇది కూడా లైట్గా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. ఓకే అండి, వేగిపోయింది చూడండి నీట్గా. తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇవి కూడా చక్కగా మగ్గిపోవాలి. ఓకే అండి, మగ్గిపోయింది. నెక్స్ట్ కారం వేసుకుందాం. 1 2 3. నెక్స్ట్ 1 టేబుల్ స్పూను పసుపు వేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ కసూరి మేతి వేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం. జస్ట్ 2 టేబుల్ స్పూన్స్. పులుపు కోసం అండి. క్రాబ్స్ కొంచెం వగరగా ఉంటాయి కాబట్టి అది బ్యాలెన్స్ చేయడానికి కొంచెం చింతపండు వేసుకోవాలి. ఓకే అండి, అది బాగా చక్కగా వేగిపోయింది చూడండి. తర్వాత క్రాబ్స్ ఉడికించి
వచ్చిన వాటర్ అండి అవి పోసుకోవాలి. ఇప్పుడు గంటితోటి కొంచెం కలుపుకోవాలి. ఓకే అండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు క్రాబ్స్ వేసుకుందాం. ఉడికించిన క్రాబ్స్ ఆ పులుసులో నీట్గా ఉడకాలండి. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి గంటి పెట్టి నీట్గా కలిపేద్దాము. ఆ ముక్కలన్నీ కలిసేటట్లుగా ఆ పులుసు అన్నిటికీ ముక్కలకు పట్టాలండి నీట్గా. చూడండి ఎంత చక్కగా ఉందో, మంచి స్మెల్ వస్తుంది కూర ఉడుకుతుంటే. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాను. ఉప్పు కారం పులుపు అన్నీ నాకు కరెక్ట్గా సరిపోయినాయి అండి. ఇక్కడ గ్రైండ్ చేసి తీసుకొచ్చాను కదండి మసాలా, ఇది వేసుకోవాలి. మరలా ఒక్కసారి కలుపుకోవాలి నీట్గా, ముక్కలకు అన్నిటికి పట్టే విధంగా. మనము ఇగురు అనుకున్నాం కదా, ఇంకా కొంచెం దగ్గరకు రావాలి కూరని. నేను ఒక ఇంగ్రీడియంట్ వేస్తున్నాను స్పెషల్గా, అది చింత చిగురు. నేనైతే దీంట్లో వేసుకుంటున్నాను, నాకు అలవాటు ఇది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. లాస్ట్లో ఓకే, ఒక్కసారి చూడండి, చింత చిగురు కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము మూత పెట్టేసేసుకుందాం ఒక 5 మినిట్స్. మూత తీద్దాం, కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. అబ్బా, చక్కగా ఉడికిపోయిందండి, ఎగిరిపోయింది బాగా. ఓకే, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం లాస్ట్గా. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం. ఒక్కసారి గంటితో తిప్పేసేసుకుందామండి.